ఇక్కడ మార్పు కలగవలసింది ఎక్కడ అంటే ఆచారాలలో కాదు, మనసులో కలగాలి. పశ్చాత్తాపం మనసులో జరగాలి, హృదయంలో మార్పు రావాలి, వ్యక్తిత్వంలో మారాలి. నీ వ్యక్తిత్వం అనేది పూర్తిగా ఒక టర్నింగ్ అవ్వాలి, ఒక మలుపు తిరగాలి. ఒక మలుపు అనేటువంటిది తిరగాలి మిత్రులారా. కాబట్టి వ్యక్తిత్వం అనేటువంటిది మార్పు చెందుతుంది. వ్యక్తిత్వం, ఒకప్పుడు వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు. ఒకప్పుడు సునీల్ వేరు, ఇప్పుడున్న సునీల్ వేరు. ఒకప్పుడు రాజ్ కుమార్ వేరు, ఇప్పుడున్న రాజ్ కుమార్ వేరు. ఆ వేరు కనపడాలి, ఆ వేరుబాటుతనం అనేటువంటిది